బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అటు ముఖ్యమంత్రి ఆదేశించారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. వినాయక మండపాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్కో సిబ్బందిని ఆదేశించారు. ఇక హైదరాబాద్ లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం రేవంత్ సూచించారు. నదులు, వాగులపై ఉన్న లోతట్టు కాజ్వేలు, కల్వర్టులపై నుంచి నీటి ప్రవాహాలు ఉంటే అక్కడ రాకపోకలు నిషేధించాలని చెప్పారు. ఇక చెరువులు, కుంటలకు గండిపడే ప్రమాదం ఉన్నందున నీటిపారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవడంతో పాటు అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేయడం మనం చూస్తున్నాం. కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. రైట్ వాసు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి అన్ని శాఖల అధికారులు అప్రమత్తం చేశారు. వర్షాల నేపథ్యంలో అందరూ అలర్ట్ గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రధానంగా వాగులు, వంకలు, చెరువులు, ఏదైతే కుంటలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో కూడా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా జనాలను అప్రమత్తం చేయాలి, అధికారులంతా కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించాలి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఇక వినాయక మండపాలు ఈ రోజు నుంచి కూడా వినాయక చవితి ప్రారంభమవుతున్న నేపథ్యంలో కూడా వినాయక మండపాల సమీపంలో ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ట్రాన్స్కో అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక హైదరాబాద్ లో హైడ్రా, జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు సమన్వయంతో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ముందస్తుగా ఒక పక్కా ప్రణాళికతో కూడా ముందుకు వెళ్లాలని కూడా సూచించారు. ముందస్తుగానే లోతట్టు ప్రాంతాలతో పాటు ఎక్కడైతే నీళ్లు ఎక్కువగా వచ్చేటువంటి ఏరియాస్ ఉంటాయో అక్కడ అధికారులు అందరూ కూడా అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక పూర్తిగా చెరువులు, కుంటలకు కూడా గండ్లు పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇటీవల కురిసినటువంటి వర్షాలకు సంబంధించి కూడా నదులన్నీ కూడా నిండుకుండలా మారినటువంటి నేపథ్యంలో కూడా చెరువులు, కుంటలు కూడా నిండుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరొకసారి వర్షాలు పడుతున్నటువంటి సందర్భంలో కూడా వాటికి గండి పడే ప్రమాదం ఉంది. కాబట్టి నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక చెప్పండి వాసు, సురక్షిత ప్రాంతాలకి తరలించాలి, ఎవరైతే సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నారో అటువంటి వారందరినీ కూడా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం మనం చూస్తున్నాం. అంటే ఎటువంటి ప్రాంతాలని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తిస్తున్నారు, అందులో భాగంగా ప్రజల్ని తరలింపు కార్యక్రమం అంటే ఏ విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు? ఇప్పటికే హైదరాబాద్ లాంటి నగరాల్లో చూసినట్టయితే గతంలోనే అనేక ప్రాంతాలకు సంబంధించి కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నీటి ప్రవాహాలకు దగ్గరగా ఉన్నటువంటి ఏరియాస్ సంబంధించి కూడా గతంలో చిన్నపాటి వర్షాలకే ఇళ్లలోకి నీరు వచ్చినట్టు చూసాం. రీసెంట్ గా అమీర్పేట పరిసర ప్రాంతాల్లో కూడా ముఖ్యమంత్రి నేరుగా సందర్శించి కూడా ఆయా కాలనీలకు సంబంధించి కొన్ని శాశ్వత మరమ్మతులు చేయాలని ఆదేశించారు. కానీ అక్కడ ఇంకా పనులు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా అలాంటి ఏరియాస్ తో పాటు చాలా ప్రాంతాలకు సంబంధించి హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, ఇళ్లలోకి నీరు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని ముందే గుర్తించి వాళ్ళను ఏదైతే సేఫ్ గా ఉన్నటువంటి ప్రాంతాలకు తరలించాలి. వాళ్ళకు షెల్టర్ జోన్లు ఎక్కడైతే ఏర్పాటు చేశారో ఆ షెల్టర్ జోన్లకు ఏర్పాటు చేసి వాళ్ళకు నిత్యావసర వస్తువులకు సంబంధించి ఆహారంతో పాటు ఆ చిన్నారులకు సంబంధించినటువంటి పాలు లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అధికారులపైన ఉందని ముఖ్యమంత్రి మరోసారి గుర్తు చేసినటువంటి పరిస్థితి. ఇవాళ నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో వాతావరణ శాఖ ఒక హెచ్చరికలు ఇప్పటికే జారీ చేస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ కూడా ఉంది. మరోపక్క ఈ నదులకు సంబంధించి కింది ప్రాంతాల్లో ఏదైతే ఆనకట్టలకు సంబంధించి, చెరువులకు సంబంధించి గండిపడే అంటే పూర్తిగా నిండున్నటువంటి ఆ చెరువులకు సంబంధించి గండిపడే ప్రమాదం ఉంటే ఆ కింది ప్రాంతాల్లో నివాసం ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలను అవసరమైతే అక్కడి నుంచి తరలించాలి అన్న అంశానికి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో కూడా అన్ని శాఖల అధికారులు, ఇటు విద్యుత్ శాఖ కావచ్చు, ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులతో పాటు జిహెచ్ఎంసీ, హైడ్రా, అగ్నిమాపక శాఖ వీళ్ళందరూ కూడా పోలీస్ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలి. ఎందుకంటే పోలీస్ సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉంటారు కాబట్టి ట్రాఫిక్ పోలీసులకు కూడా పూర్తిగా హైదరాబాద్ సంబంధించి
వినాయక మండపాలకు, ఎందుకంటే పెద్ద ఎత్తున వినాయకులు తరలి వస్తున్న నేపథ్యం కావచ్చు, ఇప్పటికే వినాయక విగ్రహాలు కొలువుదీరిన నేపథ్యంలో కూడా భక్తులు ఆ విగ్రహాల కోసం, ఆ పూజల కోసం కూడా రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వర్షాల నేపథ్యంలో కూడా ఇటు విద్యుత్ అంతరాయం కావచ్చు, ఇతర ప్రమాదాలు కావచ్చు, మరోపక్క ట్రాఫిక్ ఇబ్బందులు కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత హైదరాబాద్ అధికారులతో ఉందని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక వైద్య ఆరోగ్య శాఖ, ఎందుకంటే ఇది చాలా కీలకం. ఇటీవల కాలంలో డెంగ్యూ లాంటి విష జ్వరాల లాంటివి కూడా పెద్ద ఎత్తున గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రబలుతున్న నేపథ్యంలో కావచ్చు, హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా దోమల బెడతో కూడా వస్తున్నటువంటి జ్వరాలకు సంబంధించి కూడా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందుకు కారణంగా కూడా పురపాలక గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించే విధంగా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేయాలని పారిశుద్ధ్య కార్మికులు ఈ యొక్క సలహా ఇవ్వడం జరిగింది. ఇక వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆసుపత్రిలో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలి. ఇక అవసరమైన చోట వైద్య శిబిరాలు, ఇప్పటికే ఏ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా జనాలు ఉంటాయో అక్కడ వైద్య శిబిరాలు, ఆయా గ్రామాలు, ఆయా కాలనీలు, ఆయా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అక్కడ ఇమీడియట్లీ వాళ్లకు అవసరమైనటువంటి వైద్యం అందించాలని కూడా ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. పూర్తిగా కూడా అన్ని శాఖల సమన్వయంతో కూడా ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలు కానీ ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తన ప్రభుత్వం పైన ఉందని ముఖ్యమంత్రి అన్ని శాఖ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. గతంలో కూడా వర్షాల నేపథ్యంలో అధికారులు ఎవరు కూడా సెలవు పైన వెళ్ళడానికి వీల్లేదు అనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. మరి ఈ రోజు సెలవు దినమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి అయితే స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వాసు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి, అంటే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకోవాలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రవణ్ అందుబాటులో ఉన్నారు. రైట్ శ్రవణ్, చూస్తున్నాం ప్రధానంగా జీహెచ్ఎంసీ అధికారులు కానీ ఇతర అధికారులు కానీ సమన్వయం చేసుకుంటూ ఎక్కడా కూడా సమస్యాత్మక ప్రాంతాలు ఉంటే వాటిని గుర్తిస్తూ సమస్య అనేది తలెత్తకుండా చూడాలి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం మనం చూస్తున్నాం. దానికి సంబంధించి మరి జీహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? గ్రేటర్ హైదరాబాద్ లో నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ లో అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంది. సో ఈ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి జనాలకు ఇబ్బంది కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో జీహెచ్ఎంసీతో పాటు హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా జీహెచ్ఎంసీ అధికారిక లెక్కల ప్రకారం 141 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఉన్నాయి. అవి కాకుండా దాదాపుగా 300 చోట్ల నీళ్లు ఆగుతున్నాయని ఇటీవల జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు గుర్తించారు. అక్కడ కూడా నీళ్లు ఆగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయం చేసుకుని గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కడెక్కడ వర్షం పడుతుందనేది నేను ఒకసారి క్లియర్ గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. నిన్న సాయంత్రం నుంచి దాదాపుగా అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నప్పటికీ కూడా హుస్సేన్ సాగర్ లోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ లో చూడొచ్చు. హుస్సేన్ సాగర్ మొత్తం నిండు కుండలాగా మనకి కనిపిస్తుంది ఈ దృశ్యాల్లో. సో గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి మ్యాప్ మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తే దాదాపుగా ఇగో ఇది ఎగ్జాక్ట్ గా గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి మ్యాప్. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఉప్పల్, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి, కంటోన్మెంట్ తో పాటు అన్ని ప్రాంతాల్లో ఒక ఖైరతాబాద్ సెంట్రల్ జోన్ మినహా ఈ బ్లూ కలర్ ఎక్కడైతే మనకి స్క్రీన్ మీద కనిపిస్తుందో ఇది మొత్తం వర్షం పడుతున్నటువంటి పరిస్థితి. ఈ ఎగ్జాక్ట్ మన బ్లూ కలర్ ఎక్కడెక్కడ కనిపిస్తుంది మొత్తం వర్షం పడుతున్నటువంటి దృశ్యాలు క్లియర్ గా గమనించవచ్చు. ఇది లైవ్ మ్యాప్, ఐఎండీకి సంబంధించి వాతావరణ శాఖకు సంబంధించినటువంటి లైవ్ మ్యాప్ ఇది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం పడుతుంది. సో ఈ విధమైనటువంటి వర్షమే ఇవాళ మొత్తం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవాళ గణేష్ పండుగ కాబట్టి వర్షాలు అధికంగా కురిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి జనాలు అప్రమత్తంగా ఉండాలి. వినాయకులు పెట్టుకున్న జాగల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. సో ప్రభుత్వం చాలా స్పష్టంగా క్లియర్ గా అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం మనం మ్యాప్ ఏ విధంగా చూస్తున్నామో ఇట్లా అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాదాపుగా 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు హైడ్రా ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. అవి కాకుండా డిఆర్ఎఫ్ కి సంబంధించిన 51 టీంలు హైడ్రా ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. అవి కాకుండా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి టీంలు కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నాయి. అవి కాకుండా వాటర్ బోర్డ్ కి సంబంధించి ప్రత్యేకంగా డ్రైనేజీలు పొంగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందని వాటర్ బోర్డ్ కి సంబంధించినటువంటి ఎండి అశోక్ రెడ్డి గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి, డీజీఎంలకి, జీఎంలకి ఆదేశాలు ఇచ్చారు. సో కుకట్పల్లి, దాని తర్వాత షేర్లింగంపల్లి ప్రాంతాల్లో అధికంగా వర్షం నిన్న సాయంత్రం నుంచి కురుస్తుంది కాబట్టి కుకట్పల్లి, షేర్లింగంపల్లి, మియాపూర్, చందానగర్,
బోయన్పల్లి, జీడిమెట్ల, ఐడిపిఎల్ లాంటి ప్రాంతాల్లో అధిక వర్షపాతం కురిస్తే అవన్నీ వాటర్ కూడా వచ్చి హుస్సేన్ సాగర్ లోకి వచ్చి చేరుతాయి. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ హుస్సేన్ సాగర్ లోకి వాటర్ వచ్చి చేరుతాయి. సో హుస్సేన్ సాగర్ లో వాటర్ ఎంత మేర ఇన్ఫ్లో ఉంది, దిగువకి ఏమన్నా వదలాల్సినటువంటి అవసరం ఉందా అనేటువంటి అంశాలపైన కూడా వాటర్ బోర్డు, జిహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు, హైడ్రా అధికారులు ఎప్పటికప్పుడు హుస్సేన్ సాగర్ లోకి వస్తున్నటువంటి ఇన్ఫ్లో పైన, దాంతో పాటు పెరుగుతున్నటువంటి వరద పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. నిన్న సాయంత్రం నుంచి కురిసినటువంటి వర్షానికి షేర్లింగంపల్లి జోన్ లో దాదాపుగా 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాని తర్వాత కూకట్పల్లిలో 3 సెంటీమీటర్లు, వివిధ ప్రాంతాల్లో 1-2 సెంటీమీటర్లు మాత్రమే వర్షం నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ లో 4 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. సో ముసురుతో కూడినటువంటి వర్షం రాత్రి మొత్తం పడింది. మళ్ళా తెల్లవారుజాము నుంచి కొంచెం ఎక్కువ ఒక మోస్తారులోనే వర్షం పడుతుంది కాబట్టి ఎక్కువ ఇబ్బందులు కాకుండా ఉత్పన్నం కాకపోవచ్చు. అయినప్పటికీ కూడా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా సిబ్బంది కానీ అధికారులు కానీ పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం ఇటు హయత్ నగర్ నుంచి మొదలుకుంటే ఇటు షేర్లింగంపల్లి వరకు, చంద్రాయణగుట్ట నుంచి మొదలుకుంటే ఇటు మల్కాజీ వరకు దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం పడుతుంది. లోతట్టు ప్రాంతాలు ఏమన్నా ఉన్నా అక్కడ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాము అనేది జిహెచ్ఎంసీ, హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అవి కాకుండా పాత భవనాలు ఏమన్నా ఉంటే వాటిని ఖాళీ చేయించాల్సినటువంటి బాధ్యత జిహెచ్ఎంసీ అధికారుల మీద ఉంది కాబట్టి సిబ్బంది అందరూ కూడా ఒకసారి మళ్ళా ఫీల్డ్ విజిట్ చేయాలని కమిషనర్ కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల 1-2 చోట్ల పాత భవనాలు కూలిపడ్డాయి. దాంట్లో ఎవరు మనుషులు లేకపోవడంతో ప్రమాదాలు ఏమీ జరగలేదు. కానీ ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం కావద్దు, ప్రాణ నష్టం కావద్దు అని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా గ్రౌండ్ లెవెల్ అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కంటిన్యూస్ గా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో, గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం మోస్తారులో వర్షం పడుతున్నటువంటి పరిస్థితి క్లియర్ గా ఉంది. వాటర్ రోడ్ల మీద ఆగకున్నప్పటికీ కూడా ఆగేటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతే కూడా